ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 12 మరియు 13 శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మ పదము అనగా మోక్ష పదము నాశరహితమైనది, ఈ సత్యమును వేదవేత్తలకు మహనీయులు మాత్రమే తెలుసుకుంటున్నారని, అటువంటి పరమాత్మ పదములో కోరికలు నశించిన వారు బ్రహ్మచర్యము అనుష్ఠించువారు మాత్రమే ప్రవేశింపగలుగుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి మోక్ష ప్రాప్తికి ఉపాయములు కోరికలు నశించుట, బ్రహ్మచర్యము లెస్సగా అనుష్ఠించుటని ముఖ్యముగా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి శ్లోకములలో ప్రణవోపాసన రూపమైనటువంటి ధ్యాన పద్ధతిని తెలియజేస్తున్నారు భగవాన్లు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. యహ ఎవడు సర్వద్వారాన్ని ఇంద్రియ ద్వారములన్నిటినీ సంయమ్య బాగుగా అరికట్టి మనః మనస్సును హృదయమందు లేదా ఆత్మయందు నిర్ధ్యచ లెస్సగా స్థాపించి మూర్ధ్ని శిరస్సునందు లేదా బ్రహ్మరంధ్రమున ప్రాణవాయువును ఆదాయ ఉంచి ఆత్మనః యోగధారణం ఆత్మను కూర్చునేటువంటి యోగధారణమును అస్థిత పొందినవాడై అనగా దృఢముగా ఆశ్రయించిన వాడై బ్రహ్మ పరబ్రహ్మనకు వాచకమైన ఓం ఇతి ఓం అను ఏకాక్షరం ఒక అక్షరమును వ్యాహరన్ ఉచ్చరించుచు మాం నన్ను అనుస్మరన్ ఎడతెగక చింతించుచు దేహం శరీరమును త్యజన్ విడుచుచున్నవాడై ప్రయాతి పోచున్నాడో సహా అతడు పరమాం గతిం సర్వోత్తమమైనటువంటి స్థానమును అనగా మోక్షమును యాతి పొందుతున్నాడు. ఎవడు ఇంద్రియ ద్వారములన్నిటినీ బాగుగా అరిగట్టి మనస్సును హృదయమందు లేదా ఆత్మయందు లెస్సగా స్థాపించి శిరస్సునందు అనగా బ్రహ్మరంధ్రమందు ప్రాణవాయువు ఉంచి ఆత్మను గురించినటువంటి ఏకాగ్ర చింతనము గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అని ఒక్క అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలను అతడు సర్వోత్తమ స్థానమును అనగా మోక్షమును పొందుతున్నాడు. పరమగతి మోక్షమును పొందేటువంటి విధానము ఇక్కడ చెప్తున్నారు. ఈ విధానమును అంత్యకాలమును మాత్రమే చేయవలని అర్థము కాదు, జీవితకాలం అంతా కూడా ఆ ప్రకారంగా చేస్తూ అంత్యకాలమును కూడా అట్టి స్థితి ఉండవాలని భావము. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.